నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటున్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను అందరికీ వివరిస్తుంది. రోబో ఒక గ్లోబల్ సమ్మిట్కు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబో హాయ్ అంటూ పలకరించింది. తిరిగి ముఖ్యమంత్రి కూడా రోబోకు హాయ్ చెబుతూ ముందుకు సాగారు. గ్లోబల్ సమ్మిట్లో ఈ రోబో అందరినీ ఆకట్టుకుంది. A roadmap for our future. We take inspiration from Mahatma Gandhi and Dr. B.R. Ambedkar. We are inspired by constitution makers. Our people fought for decades for a separate state of Telangana. In 2014, under the leadership of Srimati Sonia Gandhi and Prime Minister of Dr. Manmohan Singh, we achieved our dreams. Telangana became India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047, when India will celebrate its 100 years of independence. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లు ఖర్చు చేసి రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఈయన ఫుట్బాల్ షోలకు రూపాయలు 5 కోట్లు పెట్టి ఒక స్టేడియం కట్టుకున్నాడు. మెస్సీని తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫుట్బాల్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. సాల్తలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. 30 కోట్లు జాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 జాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుండ్రు? ఇది ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుండ్రు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకత్తి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెడతాడంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, ఇంకా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ అంటే మాకు వచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. లేదంటే ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. అయితే తాజాగా మరో మహమ్మారి ప్రపంచం వైపు దూసుకు వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. అయితే డిసెంబర్ 3 నాటికే 13 కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డారు. ఇది ఇథియోపియా
పియా ఆరోగ్య శాఖ పేర్కొంది. మార్క్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందిందని, దీనివల్ల మరణాల రేటు 88% ఉంటుందని WHO తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడానికి, స్వయం ఉపాధి కల్పించడానికి సబ్సిడీ కార్యక్రమాలతో చేయూతనివ్వనుంది. ఒక్కో మహిళకు 1,00,000 నుంచి 8 లక్షల రూపాయలు 2 నూతన పథకాలను ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో మహిళకు 1,00,000 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. మహిళా స్వయం సహాయక సంఘాల తోడ్పాటును అందించాలన్న ఉద్దేశంతో ఈ ఏపీ ప్రభుత్వం శ్రీనిధి పథకం కింద 2 పథకాలను ప్రవేశపెట్టబోతుంది. కాకానీ నగర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 44 మంది లబ్ధిదారులకు 26,76,793 రూపాయల చెక్కును అందజేశారు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులను ఆమె కార్యాలయంలో బాధితులకు అందించారు ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని లైంగికంగా వేధించి లోబర్చుకొని గర్భిణీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆ విద్యార్థినితో ఏకాంతంగా గడిపి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి మరో ప్రొఫెసర్ ఆ దృశ్యాలను చూపించి బెదిరించి విద్యార్థిని లైంగిక వేధింపులకు గురిచేసిన మరో ప్రొఫెసర్. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఫిర్యాదు చేసిన విద్యార్థిని. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వైస్ ఛాన్సలర్ GSR కృష్ణమూర్తి. విశ్వవిద్యాలయం నుండి ఒరిస్సాకు వెళ్లిపోయిన విద్యార్థిని స్థానిక పోలీస్ స్టేషన్లో లక్ష్మణ్ కుమార్పై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యూనివర్సిటీ స్టాఫ్. IAS ఆఫీసర్ అమరాపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. IAS అమరాపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన క్యాట్ ఇచ్చేసిన ఆదేశాలకు హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని సూచన కూడా చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా పడింది. దీంతో అమరాపాలి తెలంగాణలో బాధ్యతలు నిర్వహించడానికి మరికొంతకాలాన్ని వేచి చూడాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని అమన్గల్ పట్టణంలో పిచ్చి కుక్క స్వైర విహారంతో 36 మందిని గాయపరిచింది. రోడ్డుపై కనిపించిన వారందరినీ పిచ్చి కుక్క కరుచుకుంటూ వెళ్ళింది. దాంతో ఆగ్రహించిన బాధితులు కుక్కను చంపేశారు. పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 36 మందిని కుక్క గరిచిందని, వారికి చికిత్స అందించామని వైద్యులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటున్న ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం.